హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 250 గ్రామ్స్, పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు 2, టమోటాలు 3. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఆకు, తర్వాత లవంగాలు, చెక్క వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ పొడుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నిటిని కలపండి. కలిపిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అయినాక టమోటాలు కట్ చేసి వేసుకోండి. అన్నిటిని బాగా కలపండి. చూడండి, ఇలా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. చూడండి, ఇలా తీసుకోవాలి. పెద్ద మిక్సీ జార్లోకి తీసుకోండి. తీసుకున్నాక గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక కారం పొడి వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. పసుపు. ఇప్పుడు మనము చిన్నగా క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకోండి. పన్నీర్ వేసుకోండి. ఇలా అంతటిని కలిపి కారం అంతా బాగా పన్నీర్కి అంతా పట్టే మాదిరిగా చూసుకోండి. ఇప్పుడు ఫ్రై అయింది చూడండి. తర్వాత ఉప్పు వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్. ఉప్పు వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు పన్నీర్ వేగిపోయింది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా అంతటిని ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత సాసులు వేసుకోండి. ఇప్పుడు సాసులు చిట్టుపట అన్నాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ వేసుకున్నాక కలపండి. కలిపిన తర్వాత ఇవి చూడండి, మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ అంతా వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా అంతటిని కలపండి. పచ్చివాసన పోయే వరకు కలపండి. ఇప్పుడు పచ్చివాసన పోయినాక ఇప్పుడు మనము పచ్చి బఠానీలు వేసుకుందాము. చూడండి, అంతటిని ఇలా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మన రుచికి తగ్గట్లు కారం వేసుకోండి. తర్వాత ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి.
తర్వాత అంతటినీ కలపండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనము బాగా మిక్స్ చేద్దాము. అయినాక ఉప్పు వేసుకుందాము. రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కావాల్సినంత వాటర్ పోసుకుందాము. మనకి ఎంత చిక్కగా కావాలో అంత ముఖ్యంగా పోసుకోండి. చూడండి, ఇప్పుడు గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు పన్నీర్ వేసుకోండి. పన్నీర్ వేసుకున్నాక చూడండి ఇలా ఉడుకుతూ ఉంది. తర్వాత కస్తూరి మేతి వేసుకోండి. కస్తూరి మేతి అయినాక చూడండి ఇలా ఉడికింది. ఇప్పుడు ఇలా తయారైంది చూడండి. రోటీలోకి రైస్లోకి అంత బాగుంటుంది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.